ఈ విధంగా నేను మనం బ్యాక్ సైడ్కి పెట్టుకునే డోరీస్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి 6.5 ఇంచెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇవి నేను 4 తీసుకుంటున్నా. ఇవేమో 4.5 ఇంచెస్ ఉన్నాయి. ఇవేమో 6.5 ఇంచెస్, ఇవి 2, ఇవేమో వచ్చేసి 4. ఇలా ఒక్కొక్క దానికి వచ్చేసి ఇదొకటి, ఇవి 2, ఇవి 3 పెట్టేసుకొని ఇవి 3. అదేవిధంగా ఇటు 4 విడుతుండే క్లాత్స్ అనేది నేను మొత్తం దీనికి 3 ఉన్న దీనికి 3 మొత్తం 6 క్లాత్స్ తీసుకుని ఇక్కడ వీటిని ఇట్లా సమానంగా అన్ని సమానంగా కట్ చేసుకున్నా. ఇప్పుడు మనం నార్మల్గా పెట్టేలాగా ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ ఉన్న కార్నర్ని మధ్యలో కనేసేయాలి. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కార్నర్ని కూడా మధ్యలో కనేసి ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని మధ్యలో పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, మిగతావి కూడా అంతే సేమ్. నేను ఒక 3 చూపిస్తా. ఇలా ఇదే విధంగా ఈ 3 అనేది నేను కుట్టేసుకున్నా. ఈ విధంగా కుట్టుకున్నాక ఈ జాయింట్స్ కట్ చేసుకొని ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా, ఈ కొంచెం క్లాత్ని కట్ చేస్తున్నా. ఇప్పుడు వీటిని రివర్స్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది ఒక లాంగ్ ఉంటాయి, ఈ 2 షార్ట్ ఉంటాయి. ఈ విధంగా మనం 3 ఇక్కడ జాయింట్ చేసుకొని దీన్ని నేను ఒక స్టిచ్ చేస్తున్నా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లెహంగాకి నడుము దగ్గర డోరీ పెడతాం కదా, దానికోసం ఇంకొక ప్లెయిన్ క్లాత్ ఇటు వచ్చేసి 5 సెంటీమీటర్స్, ఇటు వచ్చేసి 5 సెంటీమీటర్స్ పెట్టుకొని దీన్ని నార్మల్గా మనం ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఇది పెట్టుకుంటాం కదా. ఇది పెట్టేటప్పుడే వీటిని కూడా ఇందులో ఈ లెహంగా థ్రెడ్ను ఇంతసేపు మనం 3 స్టిచ్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇది ఇటు నుంచి ఇటు 6 సెంటీమీటర్స్, ఇది 6 తీసుకున్నాక దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ లెహంగాకి ఉంటుంది కదా డోరీ, ఈ డోరీని మనం ఈ విధంగా పెట్టుకొని ఇంతసేపు 3 స్టిచ్ చేసుకున్నాం కదా, వాటినేమో ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం స్టిచ్ చేస్తున్నాయి, ఎందుకంటే ఇవి లోపలికి ఉంటాయి కదా, సో అవి కనబడకుండా. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని కిందికి తీస్తే ఈ డిఫరెంట్గా మనకు లెహంగా డోరీస్ అనేవి రెడీ అవుతాయి. దీన్ని ఒక ఫోటో తీసుకుంటాం మంచిగా.